సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుడి సాహసం ఎట్టిది అని శ్రీశ్రీ అన్నాడు. అయితే పర్వతం ఒకడి ముందర వంగి సలాం చేయదు అని గుంటూరు శేషేంద్ర శర్మ అన్నాడు. ఒక విధంగా ఈ మాటల నుంచి స్ఫూర్తి పొందినటువంటి జనసేనాని విజయ గర్వంతో ఇంటికి తిరిగి వస్తే ఎలా ఉంటుంది, ఆ ఇంట్లో ఎలాంటి ఆదరాభిమానాలు లభిస్తాయి, అది చూడాలంటే మాటల కంటే కూడా ఆ వీడియో చూస్తమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే జనసేనాని 100% విజయాన్ని సాధించిన తర్వాత ముందుగా తనకు విజయాన్ని అందించినటువంటి పిఠాపురం నియోజకవర్గాన్ని తడిమి చూశారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తల్ని మంగళగిరి ఆఫీస్లో పలకరించారు. ఢిల్లీ పెద్దల్ని కలిసి ఏర్పడబోయేటువంటి ప్రభుత్వాలు, కూటమి రాజకీయాలకు సంబంధించినటువంటి చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ప్రక్రియ మొత్తం ఢిల్లీలో పూర్తి చేసుకుని నేరుగా హైదరాబాద్లో తన అన్న ఆరాధ్య దైవం చిరంజీవి ఆశీస్సుల కోసం తరలి వచ్చారు. కుటుంబం అంతా, మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట ఉండి జనసేనానికి సాదర స్వాగతం పలికింది. ఆయన సాధించినటువంటి 100% విజయానికి 100% లవ్ చూపించేటువంటి దృశ్యాలుగా కనిపిస్తున్నటువంటి ఆ విజువల్స్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం. కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ చిరంజీవి నివాసానికి చేరుకున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా కుటుంబం మొత్తం కలిసి ఆయనకి సాదర స్వాగతం పలికారు. ఒక గ్రాండ్ ఎంట్రీగా, సినిమా పరిభాషలో చెప్పాలంటే ఒక గ్రాండ్ ఎంట్రీగా చూడాలి. ఎందుకంటే భారీ ఎత్తున విజయాన్ని సాధించి ఎవరు ఊహించినటువంటి విజయాన్ని తీసుకుని వస్తున్నటువంటి తన సోదరుణ్ణి సకుటుంబ సపరివార సమేతంగా చిరంజీవి ఫ్యామిలీ అంతా కూడా ఆహ్వానం పలికింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎదురెళ్ళారు. వరుణ్ తేజ్ కౌగిలించుకొని స్వాగతం పలికారు. అలానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఆయన్ని ఆలింగనం చేసుకున్నారు. ముందుగా పవన్ కళ్యాణ్ తల్లిగారైనటువంటి అంజలీదేవి పాదాక్రాంతమయ్యారు ఒక విధంగా పవన్ కళ్యాణ్. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ పవన్ కళ్యాణ్ చేసినటువంటి రాజకీయ ప్రక్రియలో భాగంగా ఆయన ప్రత్యర్థులు విసిరినటువంటి విమర్శలు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కదిలించి వేశాయి, ఆవేదనకు గురి చేశాయి. ఇప్పుడు వాటన్నిటి బాధల అన్నిటినీ కూడా దాటుకుని ఆనంద తీరాల వైపు వచ్చినటువంటి సందర్భంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చిరంజీవి ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్కి సాదరంగా స్వాగతం పలికింది. స్వయంగా అన్న ఎదురెగినటువంటి సందర్భంలో ఆయన కాళ్ళకి దండం పెట్టి, ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు, ఆరాధ్య దైవం నాకు చిరంజీవి గారే, చిరంజీవి గారు లేకపోతే నేను లేను, చిరంజీవి గారు ఇచ్చినటువంటి జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేశాను అనేటువంటి మాట పదే పదే చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈ దృశ్యాల్లో చూస్తే కనుక తన చేతల్లో కూడా అదే తత్వాన్ని చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిలువెత్తు దండతో చిరంజీవి పవన్ కళ్యాణ్కి స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులందరూ కూడా, అంటే కొన్ని సీన్స్ ఇందులో ఈ ఇమేజెస్లో, ఈ వీడియోలో కొన్ని సన్నివేశాలు చూస్తే చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలే కనిపిస్తాయి. ఎందుకంటే తల్లి, సోదరుల కుటుంబాలు, అలానే తన సొంత సోదరిమణులు, వీళ్ళందరూ కూడా సాదరంగా ఆయనకు స్వాగతం పలికినటువంటి తీరు ప్రతి ఒక్కరిని కూడా తన వదిన దగ్గర నుంచి అందరినీ పాదాభివందనం చేశారు పవన్ కళ్యాణ్. ఎందుకంటే చాలా కాలంగా ఆయన రాజకీయ ప్రక్రియలో భాగంగా దాదాపు 2-3 నెలలుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అందరికీ దూరంగా ఉన్నారు. ఇంకా ఆయన రెండో సోదరుడు నాగబాబు అయితే పూర్తిగా పిఠాపురంలోనే కొలువు తీరి ఆయనని గెలిపించేటువంటి ప్రక్రియలో భాగంగా బాధ్యతలు తీసుకుని అన్నల, అమ్మల, నాన్నల అన్ని రకాల పాత్రని పోషించారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకున్నారు. ఆయన కుటుంబం పూర్తిగా అక్కడుండి ప్రచార పర్వంలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇది మెగా ఫ్యామిలీలో ఆనందాలు చిందించేటువంటి సందర్భంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టడం ద్వారా చిరంజీవి గారు కూడా రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేశారు. అప్పుడు తగిలినటువంటి ఎదురు దెబ్బల నేపథ్యంలో ఆయన సున్నితమైనటువంటి మనస్కుడైనటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా చూస్తే కనుక ఆ ప్రస్థానాన్ని, రాజకీయ ప్రస్థానాన్ని అతి కొద్ది కాలంలోనే ఆయన పూర్తి చేసి మళ్ళీ సినిమా రంగం వైపే మరలేరు. కానీ మొదలుపెట్టినటువంటి ప్రక్రియను మధ్యలో వదిలిపెట్టకూడదంటూ దానికి కొనసాగింపుగా జనసేన పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లుగా ఒక్క సీటు రాకపోయినా కానీ పోరాటం చేస్తూనే వచ్చారు. చివరికి అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 స్థానాల్లో పోటీ చేసి 21కి గెలుచుకున్నారు. 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేసి రెండింటినీ గెలుచుకున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా జనసేన పార్టీ ఎంపీల మద్దతు అత్యంత కీలకమైనటువంటి మద్దతు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామి కాబోతోంది. ప్రధాన ప్రతిపక్ష హోదాతో అసెంబ్లీలో అడుగు పెట్టబోతోంది. అందుకే ఈ ఆనంద హేళ మెగా ఫ్యామిలీలో కనిపిస్తోంది.
ఇప్పటివరకు పడినటువంటి అవమానాలకి, అవహేళనలకి, చీత్కారాలకి, విమర్శలకి అన్నిటికీ కూడా ఒక సమాధానం, ఒక బలమైనటువంటి సమాధానం. ఎందుకంటే ఒక సామాన్యుడు తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి రీతిలో పవన్ కళ్యాణ్ పదే పదే ఈ వ్యాఖ్యలను ఉటంకించినటువంటి సందర్భం ఉంది. సో ఒక పెద్ద సామ్రాజ్యాన్ని కూల్చి వచ్చినటువంటి సైన్యాధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఆయనకి లభించినటువంటి ఆదరణతో రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజాసేవను కూడా అదే స్థాయిలో చేస్తాననేటువంటి మాట పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలకి పవన్ కళ్యాణ్ ఇప్పుడు వారధిగా నిలబడబోతున్నారు. మెగా ఫ్యామిలీ ఈ సంతోషాన్ని అందరితో కలిసికట్టుగా పంచుకుని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి సందర్భం ఇది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.